అందరికి నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టక్. నా పేరు యోగానంద్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. అమెరికా షట్ డౌన్ అంటే అమెరికా మూసేరా? పాలు పంచదార తినడానికి ఉండడానికి వస్తువులు ఏం దొరకవా? సో యాక్చువల్లీ ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి న్యూస్ అనమాట. అమెరికాలో వాళ్ళకి తెలుసు, కానీ ఇండియాలో ఏంటంటే అమెరికాలో ఇంకా మొత్తం అన్ని మూసేరేమో అని అనుకుంటున్నారు అనమాట. కూరగాయలు, పాలు, పంచదార, సరుకులు, బియ్యం ఏమీ దొరకవు అన్నట్టు. అమెరికా షట్ డౌన్ కాదండి అది. అమెరికన్ గవర్నమెంట్ షట్ డౌన్. సో దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ నేను ఈ వీడియోలో క్లారిటీగా మెన్షన్ చేస్తాను మీకోసం. సో మీరైతే అర్థం చేసుకోవాలంటే లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఇవాళ యాక్చువల్గా దసరా పండుగ కాబట్టి మీ అందరికీ నా తరపున, యోగ్ స్టాక్ ఛానల్ తరపున సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ కూడా హ్యాపీగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని, చక్కగా అందరూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఇవాళ వీడియో మనం స్టార్ట్ చేసుకుందాం. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్గా అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. అది నా మెంటాలిటీ. ఇంకా నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా రిక్వెస్ట్, ఒక్క లైక్ ఇచ్చి వీడియో స్టార్ట్ చేయండి. ఓకే, ఇంకా నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోతే, అమెరికా షట్ డౌన్ కాదు, అది అమెరికన్ గవర్నమెంట్ షట్ డౌన్. జనరల్గా ఏంటంటే షట్ డౌన్ అనేది ఎప్పుడన్నా ఏదైనా ఒక బిల్ బిట్వీన్ టూ పార్టీస్ అగ్రి అవ్వకపోతే, ఇంకా ఎవరికి వాళ్ళు మొండి పట్టు పడితే జరిగేటువంటి షట్ డౌన్ అనమాట. సో ఇప్పుడు మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, భారత్ బంద్ అనేది ఏంటి? టోటల్గా కంట్రీ మొత్తం బంద్ చేస్తారనమాట. కొంతమంది స్వచ్ఛందంగా షాపులు బంద్ చేస్తారు, కొంతమంది బంద్ వాళ్ళు వచ్చి, స్ట్రైక్ వాళ్ళు వచ్చి బంద్ చేస్తూ ఉంటారు. సో అది రిగార్డ్లెస్ ఆఫ్ అ పార్టీయా, స్టూడెంట్సా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, భారత్ బంద్ ఈజ్ ఎ భారత్ బంద్ అనమాట. సో అలా జరిగినప్పుడు రూల్ ప్రకారం ఏంటంటే, ఇది రూల్ కాదు, వాళ్ళు ఇచ్చేటువంటి బంద్ ఎవరైతే పిలుపునిస్తారో వాళ్ళు చెప్పేది ఏంటంటే మొత్తం బంద్ చేయమని చెప్తారనమాట. ఓకే, అప్పుడు అపార్ట్ ఫ్రమ్ ద ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్, ఎసెన్షియల్స్, నాన్ ఎసెన్షియల్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి. కాబట్టి ఎవరెవరైనా పోలీస్ వాళ్ళు కానీ, ఆర్మీ వాళ్ళు కానీ, ఎక్కడైనా ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటం కోసం వాళ్ళు మాత్రం పనిచేస్తారు. మిగిలిన టోటల్ మొత్తం అంతా కంట్రీ అంతా బంద్ అయిపోతుంది. షాప్స్, బంక్స్, పెట్రోల్ బంక్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, అదొకటి. నెక్స్ట్ సండే. ఇండియాలో సండే ఏంటి? వరల్డ్ వైడ్ సండే ఈజ్ ఏ హాలిడే. ఓకే, సండే రోజున జనరల్గా కొంతమంది షాప్స్ మూసేస్తూ ఉంటారు. కొన్ని రకాల షాపులు మూస్తారు, కొన్ని రకాల షాపులు వాళ్ళ వాళ్ళ ఇష్ట ప్రకారం తెరుచుకుంటారు. జనరల్గా ఆదివారం అనేది సెలవు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రారు, మీకు ఎటువంటి గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్ జరగదు. బట్ పోలీస్ వాళ్ళు ఆదివారం కూడా డ్యూటీ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి 1 డే ఆఫ్ ఏదో ఒక రోజున ఇచ్చేసి వాళ్ళని సండే రోజు డ్యూటీ చేయిస్తారు. ఆర్మీ వాళ్ళు డ్యూటీ చేస్తారు. అంటే వీళ్ళు ఎసెన్షియల్ ఎంప్లాయీస్ అనమాట. దేనికి అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద పబ్లిక్. వీళ్ళ కోసం ఇప్పుడు కిరాణం కొట్టి తెరవకపోతే నష్టమే లేదు, ముందు రోజు కొనుక్కొచ్చుకుంటాం, తెల్లారి పొద్దు కొనుక్కొచ్చుకుంటాం. కానీ రోడ్డు మీద అనుకోని దుర్ఘటన, ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే రెస్పాన్స్ అయ్యేది ఎవరు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ వాళ్ళు కానీ, అంబులెన్స్ వాళ్ళు కానీ, అంటే గవర్నమెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్లో ఎమర్జెన్సీ దానికి ఉండాల్సినటువంటి వాళ్ళందరూ పనిచేస్తారు. ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ కావాలంటే మున్సిపాలిటీ ఆఫీస్ లేకపోయినా పర్వాలేదు, రేపు పొద్దున వెళ్ళి తెచ్చుకోవచ్చు. కానీ ఒక పోలీస్ వాళ్ళు అనేది ఎమర్జెన్సీ, ఎసెన్షియల్. సో ఇలాగా ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ అనేటువంటిది డివైడ్ చేసింది అమెరికన్ కోర్టు ఒక 30-40 సంవత్సరాల క్రితం. ఎప్పుడైనా కానీ, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ గవర్నమెంట్ షట్ డౌన్ కనుక జరిగితే, ఈ ఎసెన్షియల్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు నేను చెప్పినటువంటి పోలీసు వాళ్ళు కానీ, లేకపోతే కొన్ని ఇమిగ్రేషన్ సంస్థలు కానీ, సో ఇలాంటివన్నీ కొన్ని, వీళ్ళు ఎవరైతే ఇంపార్టెంటో వాళ్ళు మాత్రం కంపల్సరీ పనిచేస్తారు. మిగిలిన వాళ్ళు మాత్రం వాళ్ళని సెలవులో పంపిస్తారనమాట. సో సెలవులో పంపించడం ఏంటంటే నాన్ పెయిడ్. వాళ్ళకి ఎన్ని రోజులైతే పనిచేయరో అన్ని రోజులు జీతం అనేది ఉండదు. ఈ షట్ డౌన్ జరిగిన అన్ని రోజులు జీతం అనేది ఉండదు. సో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అసలు షట్ డౌన్ ఎందుకు జరిగింది అంటే, యాక్చువల్గా 2 పార్టీలు ఇప్పుడు మనకి ఇండియాలో లాగే రాజ్యసభ, లోక్సభ లాగే కాంగ్రెస్, సెనేట్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈ బిల్ ఏదైతే ఈ ఇయర్కి ఫండ్ అనేది స్టార్ట్ అవుతుందో అక్టోబర్ 1 నుంచి మళ్ళీ నెక్స్ట్ సెప్టెంబర్ 30 వరకు
ఖర్చు పెట్టాల్సిన ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చుకి వీళ్ళు లెక్కలు రాసి దీనికింత దానికింత 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 అని చెప్పేసి లెక్కలు రాసి బిల్ పెడతారు. ఆ బిల్లు పాస్ అవుతే పాస్ అయిన దాంట్లోంచి ఖర్చు పెడుతూ ఉంటారనమాట. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఇమిగ్రేషన్ కోసము ఎక్కువ ఖర్చు పెట్టడము, బోర్డర్ సెక్యూరిటీ కోసం ఎక్కువ ఖర్చు పెట్టడము, ఇలాగా ఈ రాసినటువంటి బిల్లు ఈ వేరే పార్టీ వాళ్ళు ఏమన్నారంటే దాంట్లో మెడికల్ హెల్త్ కేర్కి సంబంధించినటువంటి అది ఒబామా కేర్ అనుకుంటే ఇప్పుడు ఒకప్పుడు స్టార్ట్ అయింది. హెల్త్ కేర్కి సంబంధించినటువంటి $1 ట్రిలియన్ ఎంతో సంథింగ్ ఈ ఫండ్లో యాడ్ చేయండి అంటే వీళ్ళు యాడ్ చేయము అన్నారనమాట. సో అక్కడ ఏంటంటే మీరు యాడ్ చేయకపోతే మేము ఒప్పుకోమని ఈ పార్టీ వాళ్ళు, మీరు ఒప్పుకోకపోతే మాదేమైంది మేము కూడా ఒప్పుకోమని చెప్పేసి ఆ పార్టీ వాళ్ళు ఇలాగ మొండి పట్టు కూర్చున్నారనమాట. కూర్చోటం వల్ల ఏమైందంటే ఇప్పుడు షట్ డౌన్ అనేది, అంటే ఇక గవర్నమెంట్ మీరు ఒప్పుకునే వరకు మేము గవర్నమెంట్ నడిపించమని వీళ్ళు చేంజ్ చేయకపోతే మేము ఒప్పుకోమని వాళ్ళు, ఇలాగా షట్ డౌన్ అనేది జరిగింది. ఈ షట్ డౌన్లో ఎవరెవరైతే ఈ కాంగ్రెస్ బిల్లులో ఉన్నటువంటి ఎంప్లాయీస్, అంటే ఈ బిల్లులోంచి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ఇంకా వర్క్ చేయరు. ఎప్పటి వరకు మళ్ళీ ఇది షట్ డౌన్ కాల్ ఆఫ్ చేసేసి ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయిపోయి ఇంకా పోన్లే ఓకే సరే జరిగింది ఇక చిరసగం చేసుకుందామని సమ్ సార్ట్ ఆఫ్ కాంప్రమైజ్ అయిన తర్వాత వాళ్ళని మళ్ళీ ఎంప్లాయీస్ని వెనక్కి పిలుస్తారనమాట. ఈ జరిగేటువంటి షట్ డౌన్ పీరియడ్లో నెలన్నరైనా 2 రోజులైనా 3 రోజులైనా జీతాలు అనేవి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే వీళ్ళ దగ్గర బడ్జెట్ లేదు, బడ్జెట్ యాక్సెప్ట్ అవ్వలేదు, అంటే బిల్ పాస్ అవ్వకుండా డబ్బులు తీసి ఇవ్వటానికి కుదరదు కాబట్టి డబ్బులు ఇవ్వరు. బట్ వీళ్ళకి ఏంటంటే కొంత మళ్ళీ గవర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత రీఎంబర్స్ అనేది చేస్తారనమాట. అంటే ఇన్ని రోజులు కనుక మీరు దీంట్లో లీవ్లో ఉన్నారు కాబట్టి అది తప్పు వాళ్ళది, ఎంప్లాయీస్ కాదు కాబట్టి మళ్ళీ వాళ్ళ డబ్బులు ఆ బిల్స్లోంచి ఇచ్చేస్తారనమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది అంటే నిన్న వైట్ హౌస్ సెక్రటరీ వచ్చేసి ఏం చెప్పారంటే ఇంకా మేము ఎంప్లాయీస్ని లే ఆఫ్ చేస్తాము అని చెప్పారనమాట. సో ఈ లే ఆఫ్ అనేది ఎందుకు ప్రకటిస్తారు అంటే యాక్చువల్గా ఈ డబ్బులు లేవు కాబట్టి సో వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు కాబట్టి, అంటే ఇవన్నీ ప్రెషర్ టాక్టిక్స్ అనమాట. లే ఆఫ్ జరుగుతుంది అంటే జనాలలో ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి లే ఆఫ్ చేశారంటే మళ్ళీ జాబ్ ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. అందుకని ఒక 1,00,000 మందిని తీసేస్తాము, 2 రోజులలో డెసిషన్ తీసుకుంటాము అని చెప్పేసి ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రెషర్ టాక్టిక్స్. అంతేగాని మన ఇండియాలో అంతా ఎలా చెప్తున్నారంటే 1,00,000 మంది ఉద్యోగాలు పోయినాయి, 7 లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి, ఎవడు ఉద్యోగాలు పోలేదు, అంత బాగానే ఉన్నారు ప్రస్తుతానికి. ప్రెషర్ ఏంటంటే వీళ్ళని తీసేస్తాము అంటే తీసేస్తే ఏమవుతుంది, అపోజిషన్ మీద ప్రెషర్ పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ వల్లనే కదా వీళ్ళ ఉద్యోగాలు పోయినాయి అన్నట్టు క్రియేట్ అవుతుంది అనమాట. సో ఒకవేళ తీసేసినా దీన్ని పార్ట్ ఆఫ్ టాక్టిక్స్ కాబట్టి కొంతమందిని మళ్ళీ వెనక్కి తీసుకుంటారు, కొంతమందిని తీసుకోరు, అది వేరే విషయం. సింపుల్గా అది షట్ డౌన్కి సంబంధించింది. సో ఇప్పుడు మన ఇమిగ్రేషన్ రిలేటెడ్ కనుక మనం మాట్లాడుకుంటే ఎవరెవరికి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు USCIS ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ ఫర్ H1 కానీ గ్రీన్ కార్డ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏమన్నా వాళ్ళే ఇంపార్టెంట్ కదా. USCIS వాళ్ళు ఈ కాంగ్రెస్కి సంబంధించినటువంటి శాలరీలోకి రారు కాబట్టి వాళ్ళు పనిచేస్తారు. అంటే ఇప్పుడు H1 అప్లికేషన్ ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి, ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మీరు H1 అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు. బట్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అంటే ఒకవేళ మీరు ఇప్పుడు కొత్త ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి అంటే LCA తీసుకోవాలి కదా. మీరు LCA తీసుకోవాలంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ దగ్గర నుంచి తీసుకోవాలి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఈ కాంగ్రెస్ కిందకు వస్తుంది కాబట్టి, అంటే ఆ ఫండ్లోంచి వీళ్ళ శాలరీస్ ఇస్తారు కాబట్టి ప్రస్తుతానికి అది పనిచేయట్లేదు కాబట్టి మీకు LCA అనేది రాదు. నెక్స్ట్ ఎవరైనా గ్రీన్ కార్డ్ I-140 అప్లై చేసుకోవటానికి ఇలాంటి వాటికి పర్మ్ సర్టిఫికేట్ ఒకటి తీసుకుంటారు కదా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ నుంచి, అది కూడా రాదు. సో అంటే వీళ్ళు మళ్ళీ రీఓపెన్ చేసిన తర్వాత కానీ ఇవన్నీ ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత ఈ LCA కానీ పర్మ్ కానీ దేనికైతే రిలేట్ అయ్యి ఉంటుందో అది మీ ట్రాన్స్ఫరా, మీ అమెండ్మెంటా, మీ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ న్యూ అప్లికేషనా, ఏదైనా సరే అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఏంటంటే ఇది 2 రోజులు షట్ డౌనా, వారం రోజులు షట్ డౌనా, నెల రోజులు షట్ డౌనా అనేది తెలియదు కాబట్టి అప్పటి వరకు ఇలాంటివన్నీ జరగవు అనమాట. సో ఇది 2018లో కూడా పాత ట్రంప్ గవర్నమెంట్లో కూడా 35 days షట్ డౌన్ జరిగింది. ఎందుకు అంటే అప్పుడు ట్రంప్ బోర్డర్ వాళ్ళ కోసం బడ్జెట్ కేటాయిస్తా అని చెప్తే
వేరే పార్టీ వాళ్ళు ఒప్పుకోలేదు. సో డెమోక్రాట్స్ ఒప్పుకోలేదు. అప్పుడు ఇలాగే జరిగింది. ఒక 35 days షట్ డౌన్. సో మోర్ ఆర్లెస్ ఇది ఒక వారానికో 10 రోజులకో 20 రోజులకో కాంప్రమైజ్ అయిపోతుంది. ఎందుకంటే తర్వాత కంట్రీ నడవదు కదా. ఇమిగ్రేషన్ ఈ ఇంటర్వ్యూలకి ఎవరెవరైతే వెళ్తారో, ఇప్పుడు మన వీసా కోసం వెళ్ళేటువంటి వాళ్ళు స్టూడెంట్స్ కానీ H1 వాళ్ళు కానీ వాళ్ళకి కొంత ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే యుఎస్ కౌన్సిలేట్స్ ఏమైతే ఉన్నాయో అక్కడ కొంతమంది స్టాఫ్ లేకపోతే మొత్తం టోటల్ స్టాఫ్ ఎలా చూసుకున్నా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, కొంతమంది ఈ బడ్జెట్లోకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సెలవులో ఉంటారు కాబట్టి నెంబర్ ఆఫ్ స్టాఫ్ తక్కువ ఉంటారు కాబట్టి అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేసే అవకాశం కానీ లేకపోతే మళ్ళీ రీస్కెడ్యూల్ చేసుకునేటువంటి పరిస్థితి కానీ అలాంటి సిచ్యువేషన్స్ రావచ్చు. దీనివల్ల నష్టం ఏంటి అంటే ఈ డేస్ ఏదైతే షట్ డౌన్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కదా, ఒక రేపు అయిపోవచ్చు ఎల్లుండి అయిపోవచ్చు, కానీ ఈ గ్యాప్లో ఏదైతే వీళ్ళు చేయాల్సిన పని ఉంటుందో, ఇప్పుడు చూడండి మండే టు సాటర్డే మనం అందరూ పని చేస్తారు కదా, సండే సెలవు ఉంటుంది అంటే ఎంతో కొంత వర్క్ అనేది ఆగిపోతుంది కదా, ఆగిపోయిన వర్క్ ఏమవుద్ది మండేకి పుష్ అవుతుంది అనమాట. అలాగా. సో ఇక్కడ ఈ 10 days 15 days వాట్ ఎవర్, అది 1 day 2 day మళ్ళీ గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి వీళ్ళ వర్క్ అంతా మళ్ళీ స్టార్ట్ చేసే వరకు ఏమవుద్దంటే ఈ మధ్యలో ఉన్నటువంటి పెండింగ్ అనేది పడుతుంది అనమాట. సో ఒకవేళ కౌన్సిలేట్లలో ఎవరైనా కౌన్సిలర్స్ పనిచేయక అపాయింట్మెంట్స్ రీస్కెడ్యూల్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళకి ఆ బ్యాక్లాగ్స్ ప్రకారం మళ్ళీ రీఅపాయింట్మెంట్ ఇవ్వాలి. సో ఇది కొంత హెడ్ఏక్ అయితే ఉంది. బట్ అదర్ దాన్ దట్ జనరల్ USCIS ఇమిగ్రేషన్ రిలేటెడ్ మొత్తం అన్నీ హ్యాపీగా పనిచేస్తాయి. మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కి సంబంధించిన వర్క్ మాత్రమే పెండింగ్లో ఉంటుందన్నమాట. ఓకే, ఇది నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానే అనుకుంటా. షట్ డౌన్ అంటే అమెరికా మూసేయట్లేదు, షట్టర్లు బంద్ చేయట్లేదు, పాల ప్యాకెట్లు దొరుకుతాయి, కూరగాయలు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. గవర్నమెంట్ షట్ డౌన్ మాత్రమే. అంటే కేవలం ఇది కొంతమంది గవర్నమెంట్ కాంగ్రెస్ ఇచ్చేటువంటి శాలరీస్ మీద డిపెండ్ అయ్యేటువంటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మాత్రమే పనిచేయవు. వాళ్ళకి మళ్ళీ శాలరీస్ స్టార్ట్ అయిన తర్వాత రీఎంబర్స్ అనేది చేస్తారనమాట. అంతే తప్ప అమెరికా మొత్తం మూసేయట్లేదు. ఎవరు కూడా మీరు టెన్షన్ పడకండి. మీ పిల్లల గురించి కానీ మీరు కానీ ఎటువంటి ఇబ్బంది అయితే పడదు, అందరూ బాగానే ఉన్నారు. ఇది ఒక ఏంటంటే కొంత ఐటీలో కూడా కొంచెం, ఎందుకంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్లోంచి డబ్బులు ఇచ్చి చేసేటువంటి ప్రాజెక్ట్స్ ఏమైతే ఉంటాయో అవి కొన్ని రోజులు ఆగిపోతాయి. అంటే వీళ్ళకి జాబ్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్తారు వస్తారు, కానీ మళ్ళీ ఆ బడ్జెట్ రిలీజ్ చేసే వరకు ఆ ప్రాజెక్ట్ దాని రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉంటాయో అవి కొంత హోల్డ్లో ఉంటాయి. వీళ్ళకి వర్క్ కొన్ని రోజులు ఉండకపోవచ్చు కానీ, బట్ దీనివల్ల వచ్చి పెద్ద నష్టం అయితే సీరియస్గా ఇమిగ్రేషన్ మీద అయితే ఏముండదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్